ప్రైజ్ ద లార్డ్. దేవుడు నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుందాము. గడిచిన వారమంతటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అంతేకాకుండా ఈ సండే ఈవినింగ్ జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చులాగున మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ గొప్ప దేవ ఆశ్చర్యకరడ లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఎవ్రీ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని దేవా మీరు ఆశీర్వదించి దీవెనకరంగా ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా మార్చు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నాయన గూగుల్ మీట్లో కనెక్ట్ అవుతున్నారు దేవా, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించులాగున దేవా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ కూడా నాయన సిద్ధపాటు కలిగి నీ సన్నిధిలో నాయన కొంత సమయాన్ని గడుపుతుంటుండగా బిడ్డలను ఒక్కసారి మీరు దృష్టి ఉంచమని కోరుచున్నాను తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో ఈ సర్వీస్ అంతటిని కూడా మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను తండ్రి. ఈ స్థలాన్నంతటినీ కూడా మీరు పరిశుద్ధపరచు. ఎక్కడ ఏ దుష్టుడు ఏ అపవిత్రాత్మలు ఎలాంటి డిస్టర్బెన్స్ స్పిరిట్స్ ఏవి ఇక్కడ పనిచేయటానికి వీల్లేదు తండ్రి. ఈ సర్వీస్కి సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని నీ నామ మహిమార్థమై చక్కగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. దేవా ఇదిగో తండ్రి పవర్ ఇష్యూని కూడా మీ స్వాధీనంలో పెట్టుకో. టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించు. ఆ రీతిగానే వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బోరగా మీరుండి నాతో మాతో మా అందరితో మాట్లాడమని కోరుచున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం చేయండి నాయనా. ఇదిగో తండ్రి నీ సేవకుని ప్రభా తన ఆలోచనలు తన తలంపులు ఉద్దేశాలన్నిటినీ కొట్టివేయమని కోరుచున్నాను తండ్రి. నీ చిత్తం ఏమై ఉన్నదో అదే మీరు ఇక్కడ జరిగించమని కోరుచున్నాను తండ్రి. ఆసక్తితో నీ మాటలు వినాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారి హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగానే తండ్రి రేపటి నుంచి దేవా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంటుండగా దేవా అయా ఇదిగో తండ్రి మా బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను ప్రభా. అయా ఇదిగో తండ్రి బిడ్డలను మీరు దృష్టించి బిడ్డలకు కావలసిన జ్ఞానమును నాయన జ్ఞాపక శక్తిని వారి చెయ్యి పట్టుకుని మీరు రాయించమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సర్వీస్ అంతటినీ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దేవుని మాటలు వినాలని కొంత సమయము దేవుని సన్నిధిలో గడపాలని మీకున్న ఆ శక్తిని బట్టి దేవుని మేము స్తుతించుచున్నాము. అంతేకాకుండా మనము ఏదో అనాలోచితంగా కూర్చోవటమని కాదు, కానీ మనము ఈ ప్రోగ్రాంలో కూడా మన వంతు మనము పార్టిసిపేట్ చేద్దాము. పాటలు పాడేటప్పుడు మీకు వచ్చినట్లయితే మీరు కూడా మాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాం. ఆ రీతిగానే భయముతో భక్తితో దేవుని మాటలను ఆలకించి దానిని గ్రహించి తద్వారా మన జీవితాలను వాటిని బట్టి వాక్యానుసారముగా మనము మలుచుకోవాలని ప్రభు పేరట మీ అందరినీ నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరము కూడా భయముతో భక్తితో మనము గడిపే ఈ కొంత సమయము మనము సన్నిధులు దేవుని సన్నిధి అనుభవిస్తున్నాము కాబట్టి కొంత సమయము కూడా భయముతో భక్తితో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినాలని, మిగతా ఎలాంటి యావగేషన్స్ లేకోకుండా కేవలము మన యొక్క మనస్సు మన యొక్క దృష్టి ప్రతిదీ కూడా వాక్యం వైపు కేంద్రీకరించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మరొక మాట, రేపటి నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో స్టేట్ బోర్డు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. మన ఫ్యామిలీలో బిడ్డలు ఉన్నా లేకపోయినా అనేక మంది బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాము. సంవత్సరం అంతా బిడ్డలు ఎంతో కష్టపడి చదివి ఉన్నారు కదా. ఈ లాస్ట్ మూమెంట్లో బిడ్డలు ఎలాంటి సిక్ అవ్వకోకుండా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు దేవుని యొక్క కృపలో వారందరూ ఉండులాగున దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని సహాయముతో
దేవుని సహాయముతో వారి ఎగ్జామ్స్ చక్కగా రాసి ఆయన నామాన్ని మహిమపరచాలని మనమందరము కూడా బిడ్డలందరి కొరకై మనం ప్రార్థన చేద్దాము. మీరు కూడా మీ ప్రార్థనలో మనకు తెలిసినంత వరకు ఎవరెవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుందాము. మీ ప్రార్థనలో వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ముందుగా మనము పాటలు పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడమని నేను మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు మన పక్షాన మరి మన కుటుంబ పక్షాన చేస్తున్న గొప్ప కార్యాలని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి నువ్వు వచ్చి ఉన్నావు. నిశ్చయముగా కదా ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ తోసివేసే దేవుడు కాడు. ఈ రాత్రి నీ హృదయ వాంఛ ఏంటో ఆయన ఎరిగిన దేవుడు. నీ ఆశ నీ కోరిక ఏంటో ఆయన ఎరిగిన దేవుడు. ఈ రాత్రి నిన్ను మేలు చేయాలని, నీకు క్షేమాన్ని కలిగించాలని ఆశపడుతున్న దేవుడు. ఈ రాత్రి ఆయన వైపు నువ్వు తిరిగినట్టయితే, ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్, ఆయన తట్టు నువ్వు తిరిగినట్టయితే నిశ్చయముగా దేవుడు నీ పక్షాన నీ కుటుంబ పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా వి విల్ లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. అయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించు, నాతో నువ్వు మాట్లాడి యేసయ్యా, నా కొరకు నీ మాటలు ఏది నువ్వు దాచిపెట్టావో అది నాకిచ్చి ఈరోజు నన్ను దర్శించు. లార్డ్, వాట్ యు వాంట్ టు స్పీక్ విత్ మీ, నాతోటి ఏది నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో నా తండ్రి, నువ్వే నాతో మాట్లాడి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం. గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us close our eyes. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ యూట్యూబ్ ద్వారా, ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని దేవా ఇటు రీతిగా కలుసుకోవడానికి మాకిచ్చిన తరుణాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా యేసు, నా తండ్రి, ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, నేను ఆహ్వానిస్తున్నాను. రండి మా మధ్యలోకి, మా అందరినీ నువ్వు దర్శించు నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి నాయన. నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ నువ్వు జరిపించి నువ్వు మహిమ పొందమని ఇదిగో సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మనని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి వారు మరి ఈ రాత్రి ఇక్కడ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అయినందుకు నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే కదా. అందరూ ప్రార్థన చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు బహు కొద్దిగా ఉన్నారు కదా. మనం అనేక మందిని ఈ రాత్రి వి నీడ్ టు రీచ్ మెనీ పీపుల్.
ఈ రాత్రి దేవుని యొక్క జీవం గురించి, దేవుని యొక్క రక్షణ గురించి మనం అనేక మందికి తెలపవలసిన అవసరత ఉన్నది. నిశ్చయముగా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నడుము కట్టుకుని నిలబడి దేవుని కొరకును ముందుకు సాగిపోవాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము ద్వితీయోపదేశకాండం బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 30, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 30 వర్సెస్ 15 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 30 వర్సెస్ 15 వచనం చదువుకుందాం. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడండి. ప్రతి హృదయాల్ని తెరవండి నాయన. మూయబడిన ప్రతి నేత్రాల్ని తెరవండి. ఈ రాత్రి మూయబడిన ప్రతి చెవులను తెరువు మై గాడు. రిహద రబా షందల నీకు స్తోత్రం నాయన. బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డని ఈ రాత్రి విడుదల కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా, నీ వాక్యము వారు వింటుండగా నాయనా, ఇదిగో వారికి విడుదల, స్వస్థత, మేలు, రక్షణను కలిగించు నా తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, బహు బలముగా ఈ రాత్రి నీ కార్యాన్ని జరిపించమని, ఈ ప్రతి మాట మా హృదయాల్ని తాకులాగున మా జీవితాల్ని మార్చి నీ ధన్యతలోకి వచ్చే కృపను దయచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూద్దాం. 15వ వచనంలో, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాడు. దేవుడంట ఈ రాత్రి నీ ముందు జీవాన్ని పెట్టాడు, మేలును పెట్టాడు. God has kept before you, ఇక్కడ ఇంగ్లీష్లో అంటాడు, see I have set before thee this day life and good. జీవము, మేలు, మంచితనం అనేది నీ ముందు దేవుడు పెట్టాడు. మరణము, శాపాన్ని, కీడుని నీ ముందు పెట్టాడు. ఈ రాత్రి దేవుడు అంటాడు, ఎన్నుకో. వాట్ ఈస్ దట్ యు వాంట్ టు చూస్? దేన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు కదా. అయ్యా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, అయ్యా నాకు మేలు కావాలయ్యా కదా. ఉపవసించి కన్నీళ్ళు వదిలి ఎంతగానో మొరపెడుతున్నావు. సహోదరుడా, ఈరోజు దేవుడు నీ ముందు పెట్టేశాడు. జీవాన్ని పెట్టాడు, మేలుని పెట్టాడు, కీడుని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. అంటున్నాడు, ఎన్నుకో. యూ నీడ్ టు చూస్. చిన్న బిడ్డల ముందు మనం పెడుతూ ఉంటాం కదా, నాన్న ఇది కావాలా, నీకు ఇది కావాలా. వి గివ్ దెమ్ చాయిస్ కదా. వారు చూసి దాంట్లో ఏదో ఒక దాన్ని ఎన్నిక చేసుకుంటున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా ఎన్నిక చేసుకోవాల్సిన సమయం ఇది. యూ నీడ్ టు చూస్. దిస్ ఈస్ ద టైమ్ దట్ యూ నీడ్ టు చూస్. ప్రియ సహోదరుడా, దేవుడు తన కార్యాన్ని ఆయన చేసేశాడు. God has done his part. నీ ముందు జీవాన్ని, మేలు నేను పెట్టేశాను కదా. నేను మళ్ళీ నీకు కొన్ని రోజులైనాక పెడతానని చెప్పలేదు దేవుడు. ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ బిఫోర్ ది. నీ ముందు నేను పెట్టేశాను. జీవాన్ని, మేలును, మరణాన్ని, కీడుని నీ ముందు పెట్టాను. ఈరోజు నువ్వేం చేయాలంటే, ఇదిగో ఎన్నుకో. చూస్ వాట్ యు వాంట్. నీకేది కావాలో నువ్వు ఎన్నుకో అని ఈ రాత్రి దేవుడు మనతో అదే సెలవు ఇస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 11, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26వ వచనం, వర్స్ 26. డిట్రానమీ చాప్టర్ 11 వర్సెస్ 26 to 28. మనము ఆ 3 వచనాలు చదువుకుందాము. చూడుడి నేడు నేను
మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నీ మీరు వినినెడల దీవెనయు మీరు మీ దేవుడైన ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. నీ ముందు జీవాన్ని మరణాన్ని పెట్టాను. నా ఆజ్ఞకు నువ్వు లోబడి నా మార్గాలు నా కట్టడలు నా విధులను అనుసరించి నువ్వు నడిచినట్టయితే నీకు మేలు నీకు జీవము కదా. టుడే దేవుడు నీ ముందు నిలబెట్టేశాడు జీవాన్ని, మేలుని, ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టాడు. అంటున్నాడు, నా మాటలను జాగ్రత్తగా వింటే, నా ఆజ్ఞలు నా కట్టడలను గైకొన్నట్టయితే జీవము మేలు. ఒకవేళ వాటిని నువ్వు గైకొననట్టయితే ఇదిగో నీకు కీడు శాపము మరణము నీ ముందు ఉన్నది. సహోదరుడా సహోదరి, వాట్ ఈస్ దట్ యు చూస్ టు నైట్? ఈ రాత్రి దేన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? దేవుడు మానవుడికి గాడ్ హ్యాస్ గివెన్ ఏ ఫ్రీ విల్. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడండి కదా. నువ్వు ఇది చేయని దేవుడు నిన్ను బలవంతం చేయడు, నీ ముందు పెట్టేస్తాడు కదా. మీ పిల్లల ముందు కూడా నువ్వు యు కీప్ చాయిసెస్ బిఫోర్ యువర్ చిల్డ్రన్ కదా. యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బిడ్డల ముందు నువ్వు ఇది ఎన్నుకో నా కుమారుడా, ఇది ఎన్నుకో నా కుమారి అని నువ్వు వాళ్ళ ముందు చాయిసెస్ పెడతావు కదా. వాట్ డూ యూ వాంట్? ఈ రాత్రి నీ పరలోకపు తండ్రి కూడా నీ ముందు ఎన్నిక నీ ముందు పెడుతున్నాడు. వాట్ ఈస్ దట్ యు వాంట్ టు చూస్? నా ఆజ్ఞలకి లోబడి నా చిత్తానికి నువ్వు నడిచినట్టయితే జీవము మేలు. ఈ రాత్రి నాకు జీవము కావాలి, ఈ రాత్రి నాకు ఆశీర్వాదం కావాలి, నాకు మేలు కావాలనుకున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఆయన ఆజ్ఞకి లోబడు, ఆయన మార్గాలకి లోబడు, ఆయన చిత్తానికి లోబడి నువ్వు నడవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇఫ్ యు డోంట్ లిసన్ టు హిస్ వాయిస్, ఆయన స్వరాన్ని గైకొనక, ఆయన చిత్తానికి లోబడక, ఆయన మార్గాల్లో నువ్వు నడవకుండా నువ్వు ఉన్నట్టయితే ఏమవుతుందంట? నీ మరణాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు, నీ శాపాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, గాడ్ హ్యాస్ గివెన్ యూ అ చాయిస్. నీ ముందు ఒక ఎన్నిక పెట్టాడు, దేన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? ఆదాము అవ్వల్ని మనం చూసినట్టయితే దేవుడు వారిని సృష్టించి ఆ ఏదెను తోటలో 2 చెట్లు పెట్టాడు. ఒక చెట్టు ఏంటిదంటే జీవవృక్ష ఫలము. ఆ చెట్టుని తింటే ఏమవుతుందంటే నిరంతరము వారు జీవించగలరు. దే కెన్ లీవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇంకొక చెట్టు పెట్టాడు, ఏంటిదంటే మంచి చెడుని తెలిపే వృక్షం పెట్టాడు కదా. అన్ని చెట్లతో పాటు దేవుడు ఈ 2 చెట్లని పెట్టాడు. ఒక చెట్టు ఫలము తింటే జీవము, ఇంకొక చెట్టు ఫలము తింటే మరణము. అయితే దేవుడు అన్నాడు, ఈ ఏదెను తోటలో అన్ని ఫలాలు తినొచ్చు, యూ కెన్ ఈట్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ ఇదిగో ఈ మంచి చెడులు తెలిపే ఈ వృక్ష ఫలాన్ని నువ్వు తాగొద్దు. యూ షుడ్ నాట్ ఈట్. దాన్ని నువ్వు తినకూడదు. గాడ్ వాజ్ వెరీ స్పెసిఫిక్. దేవుడు అనుక్షణము మనకి ఆజ్ఞాపిస్తున్నాడు, నా కుమారుడా ఇది నీకు కీడు, నా కుమారుడా ఇది నీకు మరణము, ఇది నీకు నాశనం అవుతుంది, ఈ మంచి చెడు తెలిపే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు కదా. చాలామంది ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తుంటారు. అసలు దేవుడు ఆ చెట్టే పెట్టుకుంటే ఈరోజు ఈ కర్మం అనుకుండేది కాదండి, దేవుడు ఆ చెట్టే పెట్టుకుంటే ఈ పరిస్థితి నాకు ఉండేది కాదండి. సహోదరుడా, దేవుడు కదా జీవాన్ని మరణాన్ని 2 పెట్టాడు ఆదాము ముందు. వారిద్దరి ముందు జీవము వృక్ష ఫలాన్ని పెట్టాడు, మరణమైపోయే మంచి చెడును తెలిపే వృక్షాన్ని పెట్టాడు. అంటున్నాడు, యు నీడ్ టు చూస్.
అయినను దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించాడు, ఈ మంచి చెడు వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు. సహోదరుడా, దేవుడు అనేక మార్లు నీతో మాట్లాడుతున్నా కానీ ఇది చేయొద్దు నా కుమారుడా, ఈ మంచి చెడు తెలిపే జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఈ మోసంలో నువ్వు పడిపోకూడదు. ఇదిగో జీవవృక్ష ఫలముంది, దాన్ని నువ్వు తింటే నిరంతరము జీవిస్తావు. ఆదామవ్వలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఏదెను తోటలో ఉన్నారో బైబిల్ రికార్డులు అయితే మనకి లేదు, కానీ వారు ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు ఉదయ సాయంకాలము దేవుడు వారితో వచ్చి మాట్లాడేవాడు, సాయంకాల వేళలో వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు కదా. వారికి సమయం ఉంది, కానీ ఎప్పుడూ కూడా వారు జీవవృక్ష ఫలాన్ని కోసుకుని తినలేదంట. దే హ్యావ్ నెవర్ ఈటెన్ దాట్. అయితే వారు అన్ని వృక్ష ఫలాలు తింటూ ఉన్నారు, అయితే జీవవృక్ష ఫలాన్ని ఎన్నుకోలేదు, ఆ మంచి చెడు తెలిపే ఫలాన్ని కూడా వారు ఎన్నుకోలేదు. మిగతా ఫలాలు తింటూనే ఉన్నారు కదా. ఐ విష్ ఒకవేళ వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తినుంటే వారు నిరంతరము జీవించేవారేమో. కానీ ఆ ఏ ఫలము తినక ముందే, బిఫోర్ దే చూస్, ద డెవిల్ హ్యాస్ కమ్. అపవాది వచ్చాడు. అపవాది వచ్చి కదా వారికి ఆకర్షణను చూపించాడు. ఇదిగో ఈ చెట్టు ఫలాన్ని తినుము, ఇది నిజమేనా, ఇది నువ్వు తింటే చనిపోతావు అనుకున్నది ఇది నిజమేనా, ఇది కాదు కదా. వాడు వాళ్ళని మోసగించాడు, వారికి అబద్ధాన్ని చెప్పాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు చెడు మార్గంలో వెళ్తే నీకు ఏమవ్వదు బ్రదర్, నువ్వు సినిమాలు చూస్తే నీకేమవ్వదు సిస్టర్, నువ్వు అబద్ధం ఆడితే నీకేమవ్వదు సహోదరుడా, నువ్వు మోసగిస్తే ఏమవ్వదండి, ఎంతమంది మోసం చేయలేదు, యాకోబు చేయలేదా మోసము కదా అని వాక్యాన్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు నిన్ను తప్పుడు మార్గంలో నడిపించేవారు అనేక మంది ఉన్నారు. బహు జాగ్రత్త ప్రియ సహోదరుడా. ఇదిగో నిన్ను నాశనానికి, మరణానికి తీసుకువెళ్ళడానికి, నిన్ను శాపంలోకి నడిపించడానికి అనేక మంది ద్వారా అపవాదైన సాతాను ప్రేరేపించి నీ దగ్గరికి వస్తున్నాడు. బహు జాగ్రత్త. దేన్ని నువ్వు ఎన్నుకుంటా? వాట్ ఈస్ దట్ యు చూస్ టునైట్? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదామవ్వలు ఆ మోసానికి పడిపోయారు. దాని తీయటి మాటలు, దాని కుయుక్తి అయిన మాటలకు లొంగిపోయారు, మోసగించబడ్డారు. ఆ మంచి చెడు తెలిపే వృక్ష ఫలాన్ని తిన్నారు. వారు నేత్రాలు తెరవబడినాయి, మహిమగల నేత్రాలు మూయబడిపోయినాయి, ఆధ్యాత్మికమైన నేత్రాలు మూయబడిపోయినాయి, లోకానుసారమైన నేత్రాలు తెరవబడినాయి కదా. నిశ్చయముగా వారు దిగంబరులుగా వారు ఉన్నట్టుగా వారు గమనిస్తూ ఉన్నారు. వారికి భయము స్టార్ట్ అయింది వారిలో కదా. వారిలో అనేకమైన ఆందోళన స్టార్ట్ అయింది కదా. ఆ భయము, ఆందోళన, ఆ టెన్షను, ఆ ప్రెషరు కదా, ఆ యాంగ్జైటీ ఇవేం చేసినాయి? వారికి ముసలితనము తీసుకొచ్చినాయి, వారిలో సిక్నెస్ని తీసుకొచ్చినాయి. చివరికి వారిని ఏం చేసినాయి? చంపేసినాయి. దే కిల్డ్ దెమ్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు గిని జీవవృక్ష ఫలాన్ని తినడానికి వస్తే, ఈ రాత్రి జీవాన్ని నువ్వు కూడా ఎన్నుకున్నట్టయితే నీ జీవితం ఎంత బాగుండేదో, నీ జీవితం ఎంతో మేలుగా ఉండేదేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నేడు నీ ముందు జీవాన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని, మేలుని పెట్టాను, కీడును, శాపాన్ని నీ ముందు పెట్టాను. నువ్వు జీవాన్ని కోరుకో. ఈ మంచి చెడు తెలిపే వృక్ష ఫలాన్ని తినవద్దు. అదే నేనుంటే నేను అసలు తినేవాడిని కాదండి. ఆదమవ్వలు మోసగించబడ్డారు, కానీ నేను అస్సలు తిననండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఈ రాత్రి అంటున్నాడు, ఇది చేయొద్దు నా కుమారుడా, ఇది చేస్తే నువ్వు మరణమైపోతావు, ఈ మార్గంలో వెళ్తే నాశనం అయిపోతావు, ఈ కార్యాలను జరిగిస్తే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. నీ దేవుని విడిచి ఈరోజు అనేకమైన లోకాశలు, శరీరాశల్ని విగ్రహాలుగా చేసుకుని వాటినే దేవతలుగా చేసుకుని పూజిస్తున్నావేమో, ఈరోజు దాన్నే ఆరాధిస్తూ నువ్వు వెళ్ళిపోతున్నావేమో, నువ్వు నాశనానికి, మరణానికి వెళ్ళిపోతావు నా కుమారుడా, వెళ్ళవద్దని దేవుడు చెప్తుంటుంటే వింటున్నావా? ఆదామవ్వల్ని చాలా చక్కగా నేస్తాం. అసలు ఆదామవ్వలు చేశారండి తప్పు, ఈరోజు నువ్వు చేస్తున్నావు తప్పు, ఈరోజు నువ్వు జరిగిస్తున్నావు తప్పు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. ఈ రాత్రి ఇదిగో నువ్వే మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే శాపాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. ఆయన ఆజ్ఞలు వినక, ఆయన చిత్తానికి లోపడక, ఆయన మార్గాల్లో నడవక నీకు నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి ఎందుకు నీకు దరిద్రత? ఈ రాత్రి ఎందుకు నీకు బలహీనత? ఎందుకు నీ జీవితము శాపకరంగా మారిపోయింది? ఈ రాత్రి అన్న నీ కనులు తెరుచుకుని లేచి నిలబడు. అయ్యా, నాకు జీవము కావాలయ్యా. లార్డ్, ఐ నీడ్ లైఫ్. ఆదామవ్వలంట ఆ కీడుని ఎన్నుకున్నారు, మరణాన్ని ఎన్నుకున్నాక దేవుడు ఏం చేశాడంటే, అదే చేతితో ఆదాము ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కోసుకుని తింటే వారు నిరంతరము జీవిస్తారని దేవుడు ఏం చేశాడంటే ఆదామవ్వలకి అవకాశాన్ని ఇవ్వలేదు. వారిని ఆ ఏదేను తోటలో నుంచి తరిమివేయవలసి వచ్చింది. ఎందుకు అనంటే, ఏమో ఆదాము చేయి చాపి ఒకవేళ ఆ జీవవృక్ష ఫలాన్ని తినేస్తాడేమో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ హిమ్. నేను అతనికి తినే అవకాశాన్ని ఇవ్వను. ఎవరికి ఇస్తాను అనంటే, ఎవరు జయిస్తారో ప్రకటనలో 3వ అధ్యాయంలో అంటాడు, జయించిన వానికి జీవవృక్ష ఫలము తినే అధికారాన్ని నేను ఇస్తానంటాడు. ఆదాము ఏ అధికారము కోల్పోయాడో, ఈ రాత్రి నువ్వు కూడా జయించినట్టయితే నీకు ఆ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినే అధికారము దేవుడు నీకు ఇస్తున్నాడు. దట్ యు విల్ లీవ్. నిరంతరము దేవుని వలె నువ్వు జీవించినట్లుగా. ఈ మరణ భయము లేదు, ఈ లోకానుసారమైన భయాలు ఏవి లేకుండగా నిరంతరము ఆయనలో నువ్వు జీవించడానికి అధికారం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో గాడ్ హ్యాస్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. జీవాన్ని, మరణాన్ని నీ ముందు పెట్టాడు. దేన్ని కోరుకుంటావు? యవన కుమారుడా, యవన కుమారి, వాట్ ఈస్ దట్ యు చూస్ టునైట్? దేన్ని నువ్వు ఎన్నిక చేసుకుంటున్నావు కదా? ఈ రాత్రి నీకు నువ్వే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావా? నీకు నువ్వే మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావా? ఎందుకు అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు? వై మెనీ యంగ్ పీపుల్ విత్ కదా వారి దినములు కదా కంప్లీట్ అవ్వకముందే, వారి సంవత్సరములు పూర్తి అవ్వక ముందే వారు ఏమైపోతున్నారు? మరణానికి వెళ్ళిపోతున్నారు. కారణము, మరణాన్ని ఎన్నుకుని పరిగెత్తుతున్నారు, మరణాన్ని కోరుకుని వెళ్ళిపోతున్నారు వారు. అయ్యో, ఈ మరణము కిటికీలు ఎక్కుచున్నది. అనేక మంది యవన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని కదా అది మృంగివేయడానికి అది నిలబడుతున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మరణాన్ని, శాపాన్ని విడిచి జీవాన్ని కోరుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రాత్రి ఎన్నిక నీ చేతిలో దేవుడు పెట్టాడు. వాట్ డు యు చూస్? నువ్వేది ఎన్నుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదామవ్వలు మరణాన్ని ఎన్నుకొని పతనమైపోయారు, వారు నాశనం అయిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అలా కాకూడదని, నువ్వు జీవంలోనే ఉండాలని, జీవంలో నువ్వు నడవాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నయోమి తన కుటుంబము బెత్లెహేములో జీవిస్తున్నది. బెత్లెహేము అనగా సమృద్ధి అయిన ఆహారము దొరికే స్థలము కదా. దేర్ ఇస్ అబండెన్స్.
అక్కడ సమృద్ధిగా ఉన్న స్థలం అది. దేవుని సన్నిధి బెత్లెహేము. ఆ సన్నిధిలో ఉన్న నయోమి ఎప్పుడైతే అక్కడ కొంచెం కరువు వచ్చిందని తెలుసుకుందో ఏం చేసింది తెలుసా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. షీ వాజ్ యూజింగ్ హర్ ఓన్ విజ్డమ్. సహోదరుడా జాగ్రత్త, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టాన్ని, కీడు నీ ఇంటికి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దేవుని యొక్క మార్గాలేంటో, దేవుని యొక్క చిత్తం ఏంటిదో తెలుసుకోలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకోలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నయోమి ఏం చేసిందంటే, ఇక్కడ ఆహారం దొరుకుతులేదు కదా, ఏం చేద్దాము, ఆ పక్క ఊర్లో మనకు కనపడుతుంది కదా, మోయాబు దేశానికి వెళ్ళిపోదాం. ఆమె వెళ్ళిపోవడం కాక తన భర్తని, 2 కుమారులను కూడా ఏం చేసింది? ప్రోత్సాహపరిచింది. ప్రోత్సాహపరిచి ఏం చేసిందంటే తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోయింది. మోయాబ్ అంటే శాపకరమైన దేశము. ఆ శాపకరమైన దేశానికి తీసుకుని వెళ్ళిపోయింది. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని ఇంటిలోనే ఉంటున్నావు, బెత్లెహేములోనే ఉంటున్నావు, సమృద్ధి అనే స్థలంలో ఉంటూనే ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడికి ఈడ్చుకొని వెళ్ళబోతున్నావు అంటే, ఇదిగో మోయాబునకు పరిగెత్తుతున్నావు. ఎక్కడ శాపముందో అక్కడికి పరిగెత్తుతున్నావు. బహు జాగ్రత్త, నిలకడగా ఉండి పురాతన మార్గములు ఏంటో యోచించి తెలుసుకో. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రైట్ వే. ఏది సరి అయిన మార్గమో నువ్వు తెలుసుకోవాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. నయోమి ఎంతో తప్పు డిసిజన్ తీసుకుంది, తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని ఏం చేసిందంట, మోయాబుకి తన భర్తని, బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అనుకుంటుంది ఈ బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ కదా అజ్ఞానులు, దే డోంట్ హ్యావ్ విజ్డమ్, వారి జ్ఞానం లేదండి కదా. కీడు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు కదా దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోవడం కాదు. నాకు నష్టం వచ్చిందండి, దేవుడు నాకు మేలు చేయలేదండి, ఐ విల్ గో అవే ఫ్రమ్ ద చర్చ్, మందిరం నుంచి వెళ్ళిపోతాను, నేను దేవునిలో ఉండనండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నేను ఎంత భక్తిగా ఉంటాను, ఎంత ప్రార్థన చేస్తాను, ఎంతగా దేవుని సన్నిధిలో ఉపవాసిస్తాను, మొరపెడతాను, నా ఇంటికేనా ఈ కీడు, నాకేనా ఈ కరువు, నా ఇంట్లోనే నా నష్టము కదా, నేను ఇక్కడ ఉండను, ఐ విల్ నాట్ స్టే ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో నేను ఉండను అని ఏం చేస్తున్నావు? మోయాబుకి పరిగెత్తిపోతున్నావు. జాగ్రత్త ప్రియ సహోదరుడా, నీ మార్గాలు ఏంటిదో యోచన చేసుకో. దేన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? శాపాన్ని ఎన్నుకుంటున్నావా? శాపకరమైన మోయాబు మార్గంలో వెళ్ళిపోతున్నావా? అయ్యో, ఈ రాత్రి అష్షూరు మార్గంలో, ఐగుప్తి మార్గంలో వెళ్ళిపోతున్నావా? నష్టపోతున్నావు. జాగ్రత్త. లోకానుసారమైన పద్ధతులు, అయ్యో ఇలా చేస్తే మేలంటండి, గుమ్మం ఇటువైపు పెడితే మనకు ఆశీర్వాదం వస్తుందంటండి కదా. ఈరోజు వాస్తులు, ఈరోజు లోక సంబంధమైన పద్ధతులు ఇలాగే చేయాలండి, ఈరోజే చేస్తే మంచిదంటండి. సహోదరుడా, సహోదరి, నువ్వు మోసపోతున్నావు. ఏ మార్గంలో వెళ్తున్నావు ఈ రాత్రి నువ్వు? ఆర్ యు ఏ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడివేనా? ఈరోజు అష్షూరు మార్గాల్లో వెళ్ళిపోతున్నావు, మోయాబు మార్గాల్లో వెళ్ళిపోతున్నావు, శాపకరమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. మనుష్యులు మాటలు విని భయపడుతున్నావు. ఎవరో చెప్పారండి ఇలా చేస్తే కీడంట, అందుకోసం నాకు వద్దండి, నేను చెయ్యనండి. ఎవరో చెప్పారండి ఇలా చేస్తే కీడు, ఇలా చేస్తే శాపము. సహోదరుడా, ఈ రాత్రి వాక్యము నీకు సత్యము బోధిస్తుంది. నువ్వు గిని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తమైన మార్గంలో నడిస్తే నీకు ఆశీర్వాదము, నీకు మేలు, నీకు జీవము. కానీ ఆయన మాటకు
నువ్వు లోబడక నీ సొంత మార్గాల్లో వెళ్ళిపోతే నీ కీడును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, నీ శాపాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, నీ నష్టాన్ని నువ్వే పొందుకోబోతున్నావు. తొందరపడవద్దు ప్రియ సహోదరుడా, సహోదరి, తొందరపడవద్దు. ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి, వాట్ ఈజ్ యువర్ చాయిస్? దేన్ని నువ్వు ఎన్నిక చేసుకుంటున్నావు? ఈ రాత్రి నువ్వు జీవాన్ని కోరుకోవాలని, నువ్వు బ్రతకాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నయోబు మోయాబుకి వెళ్ళిపోయి చాలా జ్ఞానవంతురాలు అనుకుంది. ఓ, ఈ మోయాబులో ఉన్న 2 స్త్రీలను తన బిడ్డలకిచ్చి వివాహం కూడా చేసింది. ఓ, ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్, నేను చాలా తెలివిగలరాలని అనుకుంది. భర్తని పోగొట్టేసుకుంది, 2 కొడుకులను కూడా పోగొట్టేసుకుంది, ఒంటరిదిగా మిగిలిపోయింది. అంటుంది, నన్ను నయోమి అని ఎవరు పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నా జీవితం అంతా చేదైన అనుభవాలు. కారణము, నేనే ఈ చేదుని ఎన్నిక చేసుకున్నాను, నేనే ఈ శాపాన్ని ఎన్నిక చేసుకున్నాను, నేనే ఈ నష్టాన్ని ఎన్నిక చేసుకున్నాను. సహోదరుడా, ఈరోజు నీ ఇంటిలో నష్టం వస్తుంది. సహోదరి, నీ ఇంటిలో కీడు ఉంది ఈరోజు. కారణము, నువ్వు తీసుకున్న నిర్ణయము, నువ్వు వెళ్తున్న మార్గము. ఈ రాత్రి బయటికి రా. యు నీడ్ టు కమ్ అవుట్. ఎప్పుడైతే నయోమి తన తీర్మానం మార్చుకుందో, when she has taken a decision to come back, నేను మరలా బెత్లెహేముకు వచ్చేస్తాను, నా దేవుని సన్నిధికి వచ్చేస్తాను, మరలా జీవాన్ని నేను కోరుకుంటానని వచ్చిందో, she was a blessed woman. ఆమె ఆశీర్వదించబడింది. ఆమెతో వచ్చిన రూతు కూడా దీవించబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కమ్ టు బెత్లెహేమ్. బెత్లెహేమునకు రా, జీవంలోకి రా, సమృద్ధిలోకి రా. దేవుడు నీ పక్షాన జీవాన్నిచ్చి, నీకు మేలునిచ్చి నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము, బుక్ ఆఫ్ డిట్రానమీ, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చాప్టర్ 30 verse 16. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. యు స్టార్ట్ లవింగ్ యువర్ గాడ్. ఈ దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలకు నువ్వు లోబడతావు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు దీవించబడి విస్తరింపచేసి దేవుడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకు జీవాన్ని కావాలని కోరుకుంటున్నావా? లిసన్ టు గాడ్. దేవుని మాటకి లోబడు, ఆయన చిత్తానికి లోబడు. నిశ్చయముగా నీవు, నీ ఇంటి వారు దీవించబడబోతున్నారు, నీవు, నీ ఇంటి వారు ఆశీర్వదించబడబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వుడ్ యు లైక్ టు లిసన్ టు గాడ్? ఈ రాత్రి దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నావా? అదే 30వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17-18 విల్ రీడ్ వర్సెస్ 17 and 18. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల నీవు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకొనుటకు దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. ఒకవేళ నా మాటకు నువ్వు లోబడకుండగా నువ్వు వెళ్ళినట్టయితే మీరు నశించిపోబోతున్నా. యు ఆర్ గోయింగ్ టు పెరిష్. మీరు ఎక్కువ దినములు బ్రతకరు.
కదా, మీరు వాగ్దాతు దేశంలో మీరు నాశనం అయిపోబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో అదే చెప్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నా మాట విను, జీవిస్తావు. నా మాట వినకుంటే నాశనం అయిపోతావు, మరణమైపోతావు, కీడుని, శాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు. ఈ రాత్రి తండ్రి, నీ మాటకి నేను లోపడతాను. లార్డ్, ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. కదా, నువ్వు చేయవలసింది ఏంటిదంట, నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించు. యూ స్టార్ట్ లవింగ్ యువర్ గాడ్. నీ దేవుని నువ్వు ప్రేమించినట్టయితే, జీవాన్ని నువ్వు ప్రేమించినట్టయితే, ఆశీర్వాదాన్ని నువ్వు ప్రేమించినట్టయితే, యు విల్ కమ్ టు గాడ్. రూతు ఏం చేసిందంటే, తన అక్క అయిన ఓర్ఫా ఏం చేసిందంటే అత్తని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. మంచి మాట చెప్పావమ్మా, నన్ను వివాహం చేసుకోమన్నావు, లెట్ మీ లివ్ మై లైఫ్ అని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేస్తుంది తెలుసా, ఆ నయోమిని గట్టిగా పట్టుకుంది, నయోమిని హత్తుకొనింది. అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇదిగో మరణమైన జీవమైన నువ్వే నాకు. మరణం తప్ప ఏది కూడా మనని వేరు చేయకూడదు. ఇదిగో ఈరోజు నువ్వు జీవపు మార్గంలో వెళ్తున్నావే, నేను వచ్చేస్తాను. అమ్మా, నువ్వు యవనస్తురాలివి, వివాహం చేసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఎన్ని చెప్పినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా భవిష్యత్తు నా దేవుడు కట్టబోతున్నాడు. నా జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నన్ను శ్రేష్టమైన స్త్రీగా నా దేవుడు నన్ను చేయబోతున్నాడు. ఇఫ్ ఐ చూస్ ద వే ఆఫ్ గాడ్, దేవుని మార్గాన్ని నేను ఎన్నుకుంటే. నిజమే, రూతు కదా దేవుణ్ణి ఎన్నిక చేసుకుని వచ్చినందుకు తన జీవితము ఆశీర్వదించబడింది. బోయాజ్ అంటాడు, నువ్వు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల నీడ కిందకి నువ్వు వచ్చావమ్మా. ఇదిగో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. యు లవ్డ్ గాడ్, దేవుని నువ్వు ప్రేమించావు. నీ మోయాబుని నువ్వు ప్రేమించలేదు, నీ తల్లిదండ్రుల్ని, నీ రక్త సంబంధులను నువ్వు ప్రేమించలేదు. బట్ యు లవ్డ్ గాడ్, దేవుని నువ్వు ప్రేమించొచ్చావు కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రియ యవన బిడ్డ, ఈ రాత్రి ఇదిగో నాకు వివాహం జరుగుతుందో లేదో, నా కెరియర్ అవుతుందో లేదో, నా జీవితం ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో కలవరముతో భయముతోటి జీవిస్తున్న నీవు ఈ రాత్రి రూతు వలె, తండ్రి నేను బెత్లెహేమునకు వస్తాను, సమృద్ధి దగ్గరికి వస్తాను, నీ సన్నిధికి వస్తాను, జీవాన్ని నేను కోరుకుంటాను, యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల నీడ కిందకి నేను వస్తాను అని రాత్రి నువ్వు వచ్చినట్టయితే కదా, రూతు 7 కుమారులు కన్నా నీ కోడలు శ్రేష్ఠురాలు అనే బిరుదును పొందుకుంది. ఆమె గర్భమున యేసయ్య పుట్టే ధన్యతని పొందుకుంది. వాట్ ఏ బ్లెస్సెడ్ ఉమెన్ షీ వాజ్. ఎలాంటి దీవెనకరమైన యవనస్తురాలో చూడండి. ప్రియ యవన బిడ్డ, ఈ రాత్రి ఇఫ్ యు ఫాలో గాడ్, దేవుని నువ్వు వెంబడించినట్టయితే, ఋతువలే నువ్వు కూడా దేవుని నువ్వు కోరుకున్నట్టయితే, అమ్మా నన్ను ఎవరు ఆపొద్దు, ఐ వాంట్ టు ఫాలో మై గాడ్, నా దేవుని నేను వెంబడిస్తాను, నీ దేవుడే నా దేవుడని ఆ దేవుని హత్తుకోవడానికి వచ్చినట్టయితే, ఆ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల నీడ కిందకి రాత్రి నువ్వు వచ్చినట్టయితే, నీకు ఎంతైనా మేలు, నీకు ఎంతైనా మేలు కదా. మొట్టమొదటిగా యు నీడ్ టు లవ్ యువర్ గాడ్, నీ దేవుని నువ్వు ప్రేమించాలి. రెండోదిగా మనం చూస్తాం, చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ అదే 30వ అధ్యాయము 6 నుంచి 9 వరకు ముందు చదువుకుందాం. విల్ రీడ్ చాప్టర్ 30 ఫ్రమ్ వర్స్ 6 to 9. మరియు నీవు బ్రతుకుటకై పూర్ణ హృదయముతోను
ఏం చేయమంటున్నాడు దేవుడు? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు లీవ్, నీకు జీవం కావాలంటే నువ్వు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవాను తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి హృదయం వారి హృదయమునకు సున్నతి చేయుము. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడని యెహోవా ఆ సమస్త శాపములను వారి మీద తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొందువు. ఆమేన్. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని నిన్ను ప్రేమించి ఇఫ్ యు స్టార్ట్ లవింగ్ యువర్ గాడ్ కదా, నువ్వు ఆయనను ప్రేమించి జీవాన్ని నువ్వు కోరుకున్నట్టయితే ఈ శాపములన్నీ నీ శత్రువు మీదకి తీసుకొస్తాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి చేతి పనిని దీవిస్తాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ పంటని దీవిస్తాడు. ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో యు ఆర్ గోయింగ్ టు బి ప్రాస్పరస్. నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి యూ నీడ్ టు హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదాలని కావాలి అని అంటే దేవుని ప్రేమించి జీవాన్ని నువ్వు కోరుకో ప్రియ సహోదరుడా. ఇఫ్ యు స్టార్ట్ లవింగ్ లైఫ్, జీవాన్ని నువ్వు కోరుకున్నట్టయితే తప్పక దేవుడు నీకు జీవాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. 29వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండము 29వ అధ్యాయం బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 29 వర్సెస్ 18 to 20, 18 నుంచి 20 వరకు చదువుకుందాం. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యుద్ధ నుండి తొలగు హృదయము గల మనుషుడే కాని పురుషుడే కాని స్త్రీయే కాని గోత్రమే కాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమును అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధనను మీతో నిబంధన చేయుచున్నాను. దేవుడు ఈరోజు అంటాడు, ఒకవేళ నువ్వు నా మాట వినకుండగా దేవుని విడిచి ఇతర ఆశలను కోరికలను నువ్వు ఆరాధించినట్టయితే, లోకం వైపు నువ్వు తిరిగినట్టయితే, ఇదిగో దేవుని యొక్క శాపము నీ మీద నీ ఇంటి మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు కదా. ఇంకా అక్కడ మనం చదివితే ఏమంటాడంటే చూడండి, దాని తర్వాత ఇంకేమంటాడు అక్కడ 19వ వచనం, అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను ఏమవుతుందంటే ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందేదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లక అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. ఒకవేళ నువ్వు దేవుని మాట విననట్టయితే నీ సొంతంగా నువ్వు శాపాలని తెచ్చుకుంటున్నావు.
నీ సొంతంగా కీడును తెచ్చుకుంటున్నావు. నయోమి తన సొంతంగా నష్టపోయింది. భర్తని పోగొట్టేసుకుంది, 2 యవన కుమారులను పోగొట్టేసుకుంది. అయ్యో సహోదరుడా, సహోదరి, ఈరోజు నష్టము వెనకాల నష్టం తెచ్చుకుంటున్నావు, కీడు వెనకాల కీడుని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకో. జీవాన్ని కోరుకోవడానికి ప్రయాసపడు. లార్డ్, ఐ విల్ చూస్ లైఫ్. ఈరోజు జీవాన్ని నేను కోరుకుంటానని నువ్వు రా. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఒక ఆశ ఉంది, నాకు నిత్య జీవం కావాలి, ఐ నీడ్ ఇటర్నల్ లైఫ్. ఆశతో వచ్చాడు. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? యేసయ్య అన్నాడు, అదిగో నా 10 ఆజ్ఞలకి లోబడు. అయ్యో యేసయ్య, ఇవి నా చిన్ననాటి నుండే నేను వీటిని నెరవేరుస్తున్నాను. ఐఎమ్ అన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్. నేను చాలా భక్తి కలిగిన క్రైస్తవుడని. యేసయ్య అంటాడు, నీలో ఒక్కటి కొదువు ఉందయ్యా. నీ మనసు, నీ హృదయం అంతా ఎక్కడుంది తెలుసా? నువ్వు సంపాదించుకున్న డబ్బు మీద ఉంది. కనుక అవన్నీ విడిచి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఫాలో మీ. వాటిని కాదు నువ్వు ఎక్కువగా ప్రేమించాల్సింది, నన్ను ప్రేమించు కదా. యవనస్తుడు ఏం చేశాడంటే మిక్కిలి వ్యసనం పొందాడు. ఇష్టపడలేదు, ఆయన ధనాన్ని విడిచి రావడానికి ఇష్టపడలేదు, యేసయ్యని వెంబడించడానికి ఇష్టపడలేదు. నాకు ఇవే కావాలని తిరిగి వెళ్ళిపోతున్నాడు. డూ యూ థింక్ హీ వాజ్ హ్యాపీ? అతడు సంతోషంగా వెళ్ళాడు అనుకుంటున్నారా? అతనికి తెలుసు, నేను యేసయ్యని వద్దు అని వెళ్ళిపోతుంటుంటే నాకు నిత్య జీవము దొరకదు. నా లైఫ్లో, నా జీవితంలో నిత్య జీవము దొరకదు. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ నువ్వు ఆ లోకాన్ని, దాని ఆశలను విడిచిపెట్టక, ఇదిగో వాటి వెనకాలే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నావా? నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. యు ఆర్ లూజింగ్ ఇటర్నల్ లైఫ్. ఎన్నడూ ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకో. లోకము దాని ఆశ గతించిపోయినప్పుడు నీవు కూడా గతించిపోబోతున్నావు. ఏది ఎన్నిక చేసుకుంటున్నావు? యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించు నా కుమారుడా, నన్ను వెంబడించు, ఫాలో మీ. కానీ ఈ రాత్రి అనేక మంది యేసయ్య నన్ను వెంబడించు అంటే వెంబడించడానికి ఇష్టపడేవారు అనేక మంది లేరు. నా మార్గాల్లో నడువంటే నడవడానికి ఇష్టపడడం లేదు అనేక మంది. వాక్యాలు వింటామండి, ఆశీర్వాద వచనాలు కావాలండి, ప్రవచనాలు కావాలండి, దర్శనాలు కావాలండి, మాకు స్వస్థతలు కావాలండి, వస్తాము. కానీ వీ డోంట్ వాంట్ టు ఫాలో జీసస్. యేసయ్యని వెంబడించము, ఆయన పవిత్ర మార్గంలో నడవము, ఆయన పవిత్రమైన జీవితంలో మేము జీవించము. మా కోరికలు చెప్పిన, మా ఆశ చెప్పిన మేము వెళ్ళిపోతామని ఈ రాత్రి మరణాన్ని కోరుకుని వెళ్ళిపోయాడు ఆ యవనస్తుడు. ఆ కుడి వైపు ఉన్న దొంగ అయితే అంటున్నాడు, అయ్యా నాకు బ్రతకాలనుందయ్యా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో చనిపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ లోకంలో నేను చనిపోయినా నాకు పర్వాలేదు. నన్ను ఆ ఎడం వైపు ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించయ్యా. ఈ మేకులు, ఈ నొప్పి, ఈ బాధ నుండి నన్ను విడుదల చేయి. శరీర సంబంధమైన రక్షణను కోరుకుంటున్నాడు ఎడం వైపు ఉన్న దొంగ. ఆ కుడి వైపు ఉన్న దొంగ జీవాన్ని కోరుకుంటున్నాడు. అయ్యా నీ రాజ్యంలో నేను జీవించాలి. నీ రాబోయే రాజ్యాన్ని చూస్తున్నాడు ఈ దొంగ. ఆ రాజ్యంలో నాకు జీవం కావాలని ఏమంటాడు? ఫాదర్ రిమెంబర్ మీ, బోధకుడా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి యేసయ్యని కోరుకుంటావా? ఈ రాత్రి ఆయన జీవాన్ని కోరుకుంటావా? అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని నువ్వు ఆయనను కోరుకుంటావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఇఫ్ యు చూస్ గాడ్, ఈ రాత్రి దేవుని నువ్వు ఎన్నుకున్నట్టయితే నీకెంతైనా మేలు, ఎంతైనా మేలు. సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక చాలా జ్ఞానవంతుడు ఉండేవాడు. ఆ వృద్ధుడు ఆయన ఊరికి వచ్చినప్పుడు అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన అనేకమైన సలహాలు అడిగేవారు. మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. మంచి జ్ఞానయుక్తమైన మాటలు చెప్పేవాడు. ఆయన దగ్గర ఏ ప్రశ్న కన్నా జవాబు ఉండేది. అలాంటి వృద్ధుడిని ఒక చిన్న పిల్లవాడు చూశాడు. చూసి అనుకుంటున్నాడు, ఈ ముసలాయన ఏది అడిగినా కానీ జవాబు చెప్పగలుగుతున్నాడు. ఈయనను ఒక కఠినమైన ప్రశ్న నేను అడుగుతాను. లెట్ మీ ఆస్క్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్. ఈసారి మా ఊరికి వస్తే ఏం చేస్తానంటే, నా చేతిలో ఒక సీతాకోక చిలుకన్న చేతిలో పట్టుకుని తెస్తాను. బ్రతుకున్నదాన్ని తెచ్చి నా చేతిలో పట్టుకుంటాను. ఆయన అడుగుతాను, నా చేతిలో ఉన్నది బ్రతుకుందా, చనిపోయిందా? ఐ విల్ ఆస్క్ హిమ్. నేను అడుగుతాను. ఒకవేళ నన్ను అన్నాడు అనుకో, లేదు అది బ్రతికే ఉందన్నాడు అనుకో, నా వేళ్లతో ఇలా నొక్కేసి ఇదిగో చచ్చిపోయిందని చూపిస్తాను. ఒకవేళ అన్నాడు అనుకో, లేదు చనిపోయింది అన్నాడు అనుకో, ముందే బ్రతుకుంది కాబట్టి ఆయన ముందు ఇలా వదిలేస్తాను. ఈరోజు నా ముందు పట్టబడిపోతాడు ఈయన, నా ముందు జవాబు చెప్పలేడు అని ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఒకరోజు ఆ వృద్ధుడైన ఆ జ్ఞానవంతుడు వస్తూనే వచ్చాడు ఆ ఊరికి. ఆయన రాగానే అందరూ ఆయన చుట్టూరు ఏమేమో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటే ఒక సీతాకోక చిలుకను పట్టుకుని చేతిలో పట్టుకుని వచ్చాడు. వచ్చి అంటున్నాడు, తాతయ్య నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, ఒక సింపుల్ క్వశ్చన్. నా చేతిలో ఉన్న సీతాకోక చిలుక చనిపోయిందా, బ్రతికిందా చెప్పు. జస్ట్ టెల్ మీ, ఈజ్ ద బటర్ఫ్లై డెడ్ ఆర్ అలైవ్ ఇన్ మై హ్యాండ్? చెప్పయ్యా. ఆ వృద్ధుడు చాలాసేపు ఆ చిన్న చేతులను చూశాడు. చూసి అంటాడు, ద డిసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నిర్ణయము నీ చేతిలో ఉన్నది. అది చనిపోవాలన్నా బ్రతకాలన్నా నిర్ణయము నీ చేతిలో ఉన్నది. నిజమే ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు బ్రతకాలన్నా చనిపోవాలన్నా నిర్ణయము నీ చేతిలో ఉన్నది. ఇట్స్ నాట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో లేదు. నీ ముందు జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. అంటున్నాడు, నేడు పరలోకాన్ని భూమిని, సమయం లేదు కానీ మీరు ఆ 30 అధ్యాయం అంతా చదివితే అంటాడు, నేడు పరలోకాన్ని భూమిని ఇదిగో సాక్షులుగా నిలబెడుతున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ దెమ్ యాజ్ ఎ విట్నెస్. ఈ రాత్రి నువ్వు ఏది కోరుకుంటున్నావు? వాట్ డు యు చూస్? నిర్ణయం నీ చేతిలో ఉంది. జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా? దేవుడైతే నీకు ఒక చక్కని అడ్వైస్ ఇస్తున్నాడు. నన్ను ప్రేమించి నన్ను హత్తుకొని జీవాన్ని కోరుకో నా కుమారుడా, జీవాన్ని కోరుకో నా కుమారుని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వుడ్ యు లైక్ టు చూస్ లైఫ్? జీవాన్ని కోరుకుంటావా? ఆ దొంగలాగా అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటావా? ఇదిగో రూతులాగా యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల నీడ కిందకి వస్తావా? నిర్ణయం నీ చేతిలో ఉన్నది. ఎవరో ప్రార్థన చేస్తే జీవం ఆశీర్వాదం వచ్చేది కాదు. నిర్ణయం నీ చేతిలో ఉన్నది. శాపము కావాలంటే ఎన్నుకో, ఆశీర్వాదం కావాలంటే ఎన్నుకో, జీవం కావాలంటే ఎన్నుకో, మరణము కావాలంటే ఎన్నుకో. జీవాన్ని నువ్వు కోరుకోవాలని ఆశపడుతున్నాడు. మరణం నందు వానేడల నేను సంతోషించువాడను కాను అని చెప్తున్న దేవుడు నీ మనసుని త్రిప్పుకొని జీవాన్ని కోరుకొనుడు అని చెప్తున్నాడు. ఈ రాత్రి అవును నా ప్రభువా, ఐ నీడ్ లైఫ్. నాకు జీవం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు మేలు కావాలని ఈ రాత్రి దేవుని దగ్గరకు వస్తావా? ప్రభువా నీ ఆజ్ఞలకు లోబడతాను, నీ చిత్తానికి లోబడతాను, నీ మార్గాల్లో నేను నడుస్తాను. సహోదరుడా, ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కాదు. ఈ రాత్రి నువ్వు ఎన్నుకో ఆశీర్వాదాన్ని. యూ చూస్ లైఫ్, యూ చూస్ బ్లెస్సింగ్. రూతులాగా ఆశీర్వాదాన్ని కోరుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీకు ఆయన జీవాన్ని ఇవ్వబోతున్నాడు.
మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, నేడు జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, మేలు, కీడు నీ ముందు నేను పెట్టి ఉన్నాను. జీవాన్ని కోరుకో నా కుమారుడా, జీవాన్ని కోరుకో నా కుమారి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఏది కోరుకుంటున్నావు? ప్రియ యవన బిడ్డ, ఇదిగో ఆ యవనస్తుడు వలె ఈ స్వకీయ దురాశల చేత ఈడవబడుతున్నావు. నీ ఆశలు, కోరికలను బట్టి యేసుని వెంబడించలేకపోతున్నావు, వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ రాత్రి యు ఆర్ లూజింగ్ ఇటర్నల్ లైఫ్. ప్రభువా, ఇవన్నీ నాకు వద్దయ్యా. మోయాబు వద్దు, నా రక్త సంబంధులొద్దు, నా వారు నాకొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వున్న చోటన నేను ఉంటానని రూతు ఒక చక్కని నిర్ణయం తీసుకుని జీవాన్ని కోరుకుంది. ఈ రాత్రి జీవాన్ని కోరుకుంటావా? ప్రియ యవన బిడ్డ, జీవాన్ని కోరుకుంటావా? నిన్ను దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అది నువ్వు ఎన్నుకోవాలి. ఈ రాత్రి యూ నీడ్ టు చూస్ ఇట్. ఈ రాత్రి యేసయ్యతో చెప్పు, ప్రభువా, నాకు జీవము కావాలి. నా పరలోకపు తండ్రి, నాకు ఆశీర్వాదం కావాలి. నీ కట్టడలోని విధులకు నేను లోబడతానయ్యా, నీ మార్గాల్లో నేను నడుస్తానయ్యా. నాకు జీవము కావాలని ఈ రాత్రి నువ్వు ఎన్నిక చేసుకున్నట్టయితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సెడ్ పర్సన్. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆ యవనస్తుడు వలె వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దు. డోంట్ టర్న్ బ్యాక్ అండ్ గో అవే ఫ్రమ్ జీసస్. నీలో ఆనందం ఉండదు, ఇంకా నీలో సంతోషం ఉండదు. నువ్వు శాపాన్నే కోరుకుని వెళ్ళిపోతున్నావు, మరణాన్నే కోరుకుని వెళ్ళిపోతున్నావు, నష్టపోబోతున్నావు. ఈ రాత్రి యేసు, నాకు నువ్వు కావాలి అని దేవుని కోరుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును యేసయ్యా, ఈ రాత్రి నువ్వు మాకు కావాలయ్యా. ఈ రాత్రి జీవాన్ని మేము కోరుకుంటున్నాము. ఈ రాత్రి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము, మేలును కోరుకుంటున్నామయ్యా. మా ముందు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదము, శాపము, మేలుని, కీడును పెట్టి ఉంచున్నావు. జీవాన్ని కోరుకో నా బిడ్డ అని నువ్వు ఎంతగానో మమ్మల్ని వేడుకుంటున్నావు నా ప్రభువా. ఈ రాత్రి నీ మాటలు విన్న నీ బిడ్డలు రూతులాగా జీవాన్ని కోరుకునే కృపను ప్రతి బిడ్డకి దయచేయండి నాయనా.
ప్రతి బిడ్డని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. రాత్రి ప్రతి బిడ్డని మేలుని కోరుకోవాలి. మై గాడ్ నీకు స్తోత్రం అయ్యా. వారి స్వకీయ దురాశలు చేత ఈడవబడుతున్న అనేక మందిని రాత్రి విడుదల కలిగించు నాయనా. నీ జీవాన్ని కోరుకుని వారు శాపము నుండి విడుదల పొందే కృపను దయచేయి. నయోమి లాంటి మారు మనస్సు నీ బిడ్డలకి ఇవ్వు నాయనా. అయ్యా, మరలా బెత్లెహేము తట్టు తిరిగే కృపను నువ్వు దయచేయండి నా ప్రభువా. ఈ రాత్రి ప్రతి బిడ్డ కూడా నీ రాజ్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నాము. మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని నడిపించి ఈ వాక్యాన్ని ప్రతి హృదయాల్లో నీరు కట్టి నువ్వు ఫలింప చెయ్యమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నిజంగా జీవాన్ని కోరుకోవాలన్నవారు ఆమేన్ అని టైప్ చేయండి మీ చాట్ బాక్స్లో కదా. మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ సే జీసస్ ఐ నీడ్ లైఫ్. నాకు జీవం కావాలయ్యా. యేసయ్యా నాకు ఆశీర్వాదం కావాలి. మీ నోటితో పలకండి, యేసయ్యా నాకు జీవం కావాలి, యేసయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, యేసయ్యా నాకు మేలు కావాలి, యేసయ్యా నాకు నువ్వు కావాలి. ఆమేన్ కదా. ఆయన నిన్ను పొందుకున్నట్టయితే జీవాన్ని పొందుకుంటావు. ఆయనే జీవమై ఉన్నాడు. ఆ జీవాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నిశ్చయముగా నీ జీవితము మారిపోబోతుంది. రూతులాగా నీ బ్రతుకు మారిపోబోతుంది. ఆ విరేలాడుతున్న దొంగలాగా కదా. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, కానీ నిత్య జీవములోకి దాటించబడబోతున్నావు నువ్వు. నిశ్చయముగా ఆయన జీవాన్ని కోరుకుని ముందుకు వెళ్ళిపో. దేవుడు నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ అస్. మా లింక్ కూడా మేము ఇస్తాము చాట్ బాక్స్లో. యూ కెన్ జాయిన్ అస్. మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాము. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక మా వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టండి. వీ విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.